प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनामविद्यवते गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम बुद्धिर्यस्मजातमेधो भग्नं निरुतं मम अशोकस्य मध्यमावह जीवनं च दिशो दिशा ज्योतिष्पदिं प्रासादयामि ज्योतिष्पदिं प्रासादयामि ज्वलन्तीं प्रासादयामि मन्मलाभवन्ति प्रासादयामि जागृतिं प्रासादयामि दीपराजाय विद्महे प्रकाशाय धीमहि तन्नो ज्योतिर्प्रचोदयात्। दीपाराधन मुहूर्तस्य मुहूर्तो अस्तु ज्योतिष्प्रज्वलन मुहूर्त शुभ मुहूर्तो अस्तु। ओम मम आग्ने मज्जो विभवे स्वस्वयं वेत्तान सनवं मुषेम मध्वन्नमन्तां प्रजुदस्सहस्रस्वयाध्यक्षेण पृतनाजयेम। मम देवा विभवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुतोपमस्वमध्यं वादभवतां कामे अस्य। అలాగనే గోవింద్ రెడ్డి గారికి, సుధీర్ రెడ్డి గారికి, మళ్ళీ చార్యాలకు ప్రెసిడెంట్ గారికి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అన్న చార్యాల టీంకు. అలాగనే శ్రీనివాసు గారికి, సురేష్ గారికి, పవన్ గారికి, అలాగనే బాలరెడ్డి గారికి, బాలరాజు గారికి, రోజారాణి గారికి, వెంకటరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, మీ అందరు కూడా కానీ ఇంత కలర్ఫుల్ గా ఉంటుందని నిజాన్ని కూడా చాలా సంతోషం. మీ అందరు కూడా రావడం, అన్ని పార్టీలు కూడా రావడం. ముఖ్యంగా మా అన్నగారితో చాలా మంది అంటే మా అన్న మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు రాసిన వాళ్ళే కంటిన్యూ నాకు కూడా దాకా వచ్చింది. ఏమన్నా కరెక్టా? అందరు మా అన్నను గెలిపించడం జరిగింది. ఆ రోజులలో మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, మళ్ళీ తర్వాత నన్ను కూడా గెలిపించడం జరిగింది. ఈ అందరు కూడా అంటే మీకు అందరు కూడా టీం బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే మదర్ ఏదైతే టీం ఉందో నేను ఇంత ముందుకే అక్కడ కూడా మేము క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అంటే మదర్ అయితే మీ ఫాదర్ అని అంటున్నారు వాళ్ళు. అంటే మేము కలిసే ఉంటాము అంటున్నారు వాళ్ళందరూ. మేము కలిసి ఉంటాం కాబట్టి మీ తొందరలో రామన్న గారి మేమందరం కూడా మీ అందరిని కల్పనీకి ట్రై చేస్తాం మేము. ఎందుకంటే మీరంటే భయం అనేది ఉండాలి ప్రతి లీడర్కి. ఆ భయం అనేది పోయింది. భయం అనేది ఫస్ట్ తేండి. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయం అనేది తెస్తే మేమందరం కూడా భయపడి మీకు ఏదంటే వచ్చి పనిచేస్తాం. మీరు అనుకోవడం కాదు, మేము వచ్చి మిమ్మల్ని అడగాలి మాకు ఇది రాయాలి, ఇది చేయాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. మీరే 3 ముక్కలు అయింది. కాబట్టి దయచేసి మీరు అందరూ యూనిట్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ ప్లాట్లు అనేది నాకు తెలిసిన కాడికైతే ప్లాట్లు రావు. మీకు వచ్చే ఛాన్స్ ఒకటే, డబుల్ బెడ్రూమ్ రావాలి. డబుల్ బెడ్రూమ్ వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్ గా. అంటే డబుల్ బెడ్రూమ్ చాలా మటుకు ఖాళీ ఉన్నాయి. ప్లాట్లు అంత కావాలంటే అంత ఈజీ కాదు. దొరకాలంటే మనం అయ్యేదానికి తిరుగుతాం. మనం ఇప్పుడు రామన్న వీళ్ళందరూ ఏమంటారు అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళతో అవుతుంది. అయితే చేయండి, లేకపోతే నేను కూడా వస్తాను మీ అందరితో. రూలింగ్ పార్టీ లేకుండా నేను, ఎందుకంటే చాలా మంది నాకు మిత్రులు ఉన్నారు, మీ అందరు కూడా తెలుసు. ఈ రోజు ఇన్ని చెరువులు రావడము, నేను ప్రతి ఆఫీస్ పోయి కూడా తిరిగి తీసుకురావడం జరుగుతుంది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ప్రతి ఒక్కటి సుమారు 500 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నీ యొక్క రిలేషన్ మంచితనం అంటే నేను పోయి రిక్వెస్ట్ చేయడము, నా కాన్స్టిట్యూన్సీకి పని రావాలనే ఉద్దేశంతో అందరు నేను పోయి కాళ్ళు చేతులు మొక్కి తీసుకురావస్తా ఉన్నాను. అట్లనే మీ డబుల్ బెడ్రూమ్ కూడా తీసుకొస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. 100% ఎఫర్ట్ చేస్తా. మీరందరూ కూడా నా ఎంబడి ఉండి మీరు బాగా ప్రెజర్ చేస్తేనే అవుతుంది. లేకపోతే నాకు 196 పనులు ఉంటాయి. దాంట్లో మీరు ప్రెజర్ చేయలేదంటూ అది కాదు. కాబట్టి మీరు అందరూ కూడా అన్ని పార్టీలలో ప్రెజర్ పెడతాం మేము దాంట్లో. కాబట్టి దయచేసి మీరు అందరు యూనిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా అన్న పేరు ఒక కారిడార్ పెట్టిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే మా అన్న సర్వీస్ చూసి పెట్టడం జరిగింది. చాలా మంది అంటే నేను బీజేపీకి వ్యతిరేకం కాదు. బీజేపీ వాళ్ళందరూ అంటే నా దిష్టి బొమ్మలు ఇవన్నీ కావడం జరిగింది. కానీ నేనేమంటున్నానంటే పెద్ద పెద్ద రోడ్లకు పెట్టాలని చెప్పిన, హైవేస్కి పెట్టమని చెప్పిన వాజ్పేయి గారి పేరు, ఒక గల్లీకి పెట్టొద్దని చెప్పిన నేను.
నేను కావాలంటే లెటర్ ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను బీజేపీకి 100% వాళ్ళందరితో కలిసి ఉంటాను, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉంటాను. నేను ఎలక్ట్ అయిపోయినాక ఎమ్మెల్యే ఏ పార్టీ లేదు నాకు. అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు పార్టీ, కానీ మీ అందరితో పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, సిపిఐ సిపిఎం అందరితో కూడా పనిచేసుకుంటారు రైతులంటే. కాబట్టి మనం అందరం కూడా ఎలక్షన్లు అప్పుడే పార్టీలు, దాని బిఫోర్ మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి ఎవరి పని వాళ్ళు తెచ్చుకోండి, ఎవరి పని వాళ్ళు తెచ్చుకొని పని చేసుకోండి. దయచేసి ఏం అనుకోకూడదు. కొద్దిగా ఇళ్ళ కాడికి పోయి సతాంచకండి. మీరు అంటే ఈ మాట చెప్పొచ్చు కానీ నేను చెప్తున్నా ఉన్నాను. చాలా మంది ఇళ్ళ కాడ సతాంతా ఉన్నారు, చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా మీకు ఒక్కరు కూడా ఫోన్ చేయడం లేదు. ఎందుకంటే మీతో మాట్లాడితే మళ్ళీ నా మీద ఏదన్నా కక్ష పెట్టుకుంటున్న ఉద్దేశంతో ఈ రోజు చెప్పడం జరుగుతోంది. 2-3 టీంలు, ఏ టీం ఒక్కొక్క టీం ఒక్కొక్క రకంగా పోయి ఆ ఇళ్ళ కాడ పోయి అదే కొద్దిమంది గురించే చెప్తా ఉన్నాను నేను. దయచేసి ఇళ్ళ కాడ పోకండి, వాళ్ళని సదాచకండి. ఎందుకంటే 30-40 గజాలలో కూడా ఇల్లు కట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి రిపోర్టర్లకు నా రిక్వెస్ట్ ఒకటే, వాళ్ళని పోటు మీకు ఏ పని కావాలో నేను ఎంబడి వచ్చి పనిచేస్తాను డెఫినెట్ గా. అంటే ఇప్పుడు మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, డెఫినెట్ గా మీ అందరూ ఎంబడి వస్తా పనిచేస్తా. మీ పిల్లలకు కాలేజ్ సీట్లు, స్కూల్ సీట్లు, డిస్కౌంట్, మీరు ఏది చెప్తే అది చేయకపోతే అడగండి. ఇప్పుడు ఎంతో మందికి చేస్తున్నా, మీరు ఏ లెటర్ అడిగితే ఆ లెటర్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను. కాబట్టి నాతో ఏమైతే అది డెఫినెట్ గా మీ ఎంబడి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూడండి.